అండి, ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ ఫ్రై. ఈ చిక్కుడుగాయ ఫ్రై అనేది రసం లేదా సాంబార్ కాంబినేషన్లో సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీన్ని తయారు చేయడం కోసం ఇక్కడ నేను 1/2 kg చిక్కుడుగాయలు తీసుకొని ఇలా కడిగి నీట్గా వలిసి పెట్టుకున్నాను. అలాగే కారం చేయడం కోసం ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, పసుపు, కరివేపాకు, తాలింపు గింజలు, ఇంకా ఆయిల్. ముందుగా దీన్ని తయారు చేయడం కోసం చిక్కుడుగాయల్ని ఒక గిన్నెలో వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని చిక్కుడుగాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగే దీనిలో మెయిన్ కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం తయారు చేయడానికి ఒక మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసుకొని అలాగే 5-6 ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. 7-8 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఈ కారానికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీలో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే 10 నిమిషాల పాటు చిక్కుడుగాయలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చిక్కుడుగాయల్ని వాటర్ లేకుండా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ చిక్కుడుగాయలో వేసాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. అలాగే పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయలను కూడా దీనిలో వేసుకోవాలి. ఈ చిక్కుడుగాయ ఫ్రై అనేది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారంని మనకు టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఈ కారం వేయటం వలన చిక్కుడుగాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం అనేది మనం వేరే ఫ్రైల్లో కూడా వేసుకోవచ్చు. అంతే అండి, 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చిక్కుడుగాయ ఫ్రై రెడీ అవుతుంది. ఈ చిక్కుడుగాయ ఫ్రై అనేది రసం సాంబార్ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.